అర్నబ్ గోస్వామి ఇంతో అంతో నిజం చెప్పింది ఆ బుద్ధుడు ఒకడే. ఓకే, బుద్ధుడు అంటే అది ఏమి దేవుడు కాదు, పండు కాదు, మశానం కాదు. మనకు ఎన్లైటన్ కావడం, జ్ఞానం రావడం, అన్ని విషయాల మీద అవగాహన రావడమే బుద్ధిజం. అంతే, అంతమించలేదు. సుగతి అనేట ఆయన బుద్ధుడు ఎందుకైండు? బుద్ధి వచ్చింది కాబట్టి బుద్ధుడైండు, అంతే. బుద్ధి అంటే ఏంది? అన్నిటి గురించి విషయ పరిజ్ఞానం వచ్చింది, అంతే. ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, గదే ఎట్లా యూనివర్స్ వర్క్ అవుతుంది, దాన్నే ఎన్లైటన్మెంట్ లేదా జ్ఞానోదయము లేదా బుద్ధిజం. బుద్ధి వచ్చిన వాడినే బుద్ధుడు అంటారు, అంత మించేం లేదు అక్కడ. సో ఇది అర్నబ్ గోస్వామి, బీజేపీ ఐటీసీ, వీళ్ళ నుంచి వచ్చేది ఏది నమ్మకాన్ని మిత్రులారా దయచేసి. ఓకే, ఎందుకంటే పాషం యాదగిరి అంతకుముందు బగ్గ తిట్టిండు కాంగ్రెస్ ని, బీజేపీకి చరిత్ర ఆయనకి ఇంతో అంత సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండు, విషయ పరిజ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని ఏది మన టిపికల్ తెలంగాణలో ఉన్నటువంటి నిజాం వెనక నుంచి ఉన్నాడు, ప్లస్ జర్నలిస్ట్ కాబట్టి విషయ పరిజ్ఞానం ఉంది, అప్రిషియేట్ చేస్తా. కానీ ఆ చరిత్రను వక్రీకరిస్తా అంటే